అరే మావా, ఆడు మన దగ్గరికి బూత్ బొమ్మలు చుట్టానికి వస్తే ఆడికి మాత్రం నువ్వు తీసేసారా? అసలు నువ్వు కొడుతుంటే ఎర్రగా తీసావా? అరే మావా, నువ్వు కనపడ్డారా వాడికి? మరేంటనుకున్నావురా, మనతో పెట్టుకుంటే అదిరిపోవాల్సిందే. ఆపండి, మీరు ఈ మధ్య బూతులు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు బూతులు కలపకపోతే ఎక్స్ప్రెషన్ రాదు. అవును, అదే రా బూతు మచ్చం అంటే. ఎక్స్ప్రెషన్ సంగతి తర్వాత. విన్న వాళ్ళకి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. రే, ఆలోచించాల్సిన విషయరా. అవునరా, బూతులు తిట్టడం మంచిది కాదు, తిట్టకూడదు. నీ కూడా చెప్తా, తిట్టకూడదురా. సరేరా, మేమంతా కంట్రోల్ చేసుకుంటారా. అక్కడ చూడు. బూతులు తిట్టకురా, నువ్వు బూతులు తిట్టకురా, బూతులు తిట్టకురా, నువ్వు బూతులు తిట్టకురా. కంట్రోల్ చేసుకోరా, బీపీ కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకోరా, బీపీ కంట్రోల్ చేసుకోరా. ఐశ్వర్య బదులు అప్పాలమ్మ కళ్ళకొస్తే, లవ్ లేడి వచ్చి రాఖీ నీకు కడితే, సైట్ కొట్టుకుంటే కాకిరెట్ట వేసిపోతే, లవ్ లెటర్ ఇవ్వకపోతే కుక్క బావుమంటే, వాడమగ కాని వాడు నీకు కన్ను కొడితే, చెప్పరాని చోటులోన కండు చీమ కుడితే, తిక్కే రేగి రెచ్చిపోయి బూతులు తిట్టకురా. ఎప్పటికైనా కామన్ బాబు కంట్రోల్ చేసుకోరా. బూతులు తిట్టకురా, నువ్వు బూతులు తిట్టకురా, కంట్రోల్ చేసుకోరా, బీపీ కంట్రోల్ చేసుకోరా. బూతులు తిట్టకురా, నువ్వు బూతులు తిట్టకురా, కంట్రోల్ చేసుకోరా, బీపీ కంట్రోల్ చేసుకోరా. పెళ్లి చూపుల్లోన నీకు వంట వచ్చా అంటే, పిల్ల నీకు నచ్చి మామ ఎదురు కట్నమంటే, పాల గ్లాసు బదులు పిల్ల బీరు గ్లాసు తెస్తే, ఫస్ట్ నైట్ ముహూర్తాన ఫ్యాను తిరగకుంటే, అసలు టైములోన బామ్మ కిటికి తెరవమంటే, మూడు వచ్చినాక వైపు కేర్ ఫ్రీ అంటే, విప్పుకోలేక చెప్పుకోలేక బూతులు తిట్టకురా. అరే ఎప్పటికైనా కామన్ బాబు కంట్రోల్ చేసుకోరా. బూతులు తిట్టకురా, నువ్వు బూతులు తిట్టకురా, కంట్రోల్ చేసుకోరా, బీపీ కంట్రోల్ చేసుకోరా. బూతులు తిట్టకురా, నువ్వు బూతులు తిట్టకురా, కంట్రోల్ చేసుకోరా, బీపీ కంట్రోల్ చేసుకోరా. జాతీయ జెండా కింద మీద ఎగురవేస్తే, రౌడీలాగా పోలీసోళ్ళు దాదాగిరి చేస్తే, దాదాగిరి చేసేవాళ్ళు ఎమ్మెల్యేలైతే, ఐఎస్ఐ పిచ్చి కుక్క హైదరాబాద్ వస్తే, తాలిబాను లాడంగాడి పిచ్చి ముదిరిపోతే, కాశ్మీరు ముషారఫ్ అబ్బ సొత్తు అంటే, ఎక్కడో కాలి ఎక్కడో మండి బూతులు తిడతాం రా. ఇండియన్స్ కిది కామన్ బాబు కంట్రోల్ చేసుకోరా.
ఎరా ఇక నువ్వు మారవా? రోజు ఏదో గొడవ పెట్టుకుందే ఇంటికి రావా? వాడు ప్రొఫెసర్ గారిని కొట్టాడు. కొడితే పోలీస్ కేసు పెట్టు, అరెస్ట్ చేస్తారు, కోర్టుకు తీసుకెళ్తారు. అంతేకాని అసలు వాళ్ళందరినీ కొట్టడానికి నువ్వెవడివిరా? పోలీసులే పారిపోయారు. అందుకని నువ్వు కూడా రౌడీ అయిపోతావా? రేపు పొద్దున్న రౌడీలు నేను కొట్టడానికి వస్తే నేను కాపాడటానికి ఒక్కడు కూడా రాడరా. ఇవాళ నువ్వు ఎవరి కోసం గొడవ పడ్డావో చివరికి ఆ ఫ్రెండ్స్ కూడా రారా. పిచ్చి సన్నాసి, ముందా తింటావా చెప్పేది విను. అయినా వాటి కూడా కొడితే నీకేవరా పౌరుషం? గొడవలు నీ అన్న, నీ తమ్ముడా, లేకపోతే నీ బామ్మర్గా? వాడు బాంబర్ది కాబట్టి కొడతాను. మీలో ఎవరికి వాళ్ళు అనుకోబట్టే రౌడీలు పెరిగిపోయారు. ఎంత డబ్బు సంపాదించినా తినేది అన్నమే గానీ బంగారం కాదు. అన్నంలో రాయేస్తే దాన్ని తీసి పారేస్తాం, ఇంట్లో ఎలకొస్తే దాన్ని చంపేలాగా ఒకరం, ఇంట్లో కుక్క దూరితే దాన్ని తరిమి కొడతాం. ఇది అంతే వాళ్ళు కుక్కలు. అందుకే తరిమి కొట్టాను. లాజికల్ మాట్లాడదు. నేనంతే, నా బిహేవియర్ అంతే. మీకోసం, మీ పక్కింటి వాళ్ళ కోసం నేను మారను. చూసావు గౌడ్రేట మొత్తం. ఎంతకంటే ఏం చేయమంటావు? ఇలాంటి కొడుకుని కంట మనం చేసిన పెద్ద తప్పని సరిపెట్టుకోవడం తప్ప మనం చేయగలిగింది. పెళ్లి చేసుకున్నాం కదా అని తొందరపడి కన్నది మీరు. నేనేమైనా అడిగానా? కనకుండా ఉండాల్సింది. బాబు తొందరగా కనండి, ఇంటర్నెట్ పెట్టాలి, చేతులు తొందరగా ఉన్నాయి, రౌడీలు కొట్టాలి నేను అడిగానా? ఇప్పుడే చెప్పండి. కొడుకు అక్కలేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాం. లేదు మేమే ప్రాణాలు పోసామంటే ప్రాణాలు ఇచ్చేస్తాను. మీరు చెప్పినా సరే, నేను చచ్చిపోమన్నా సరే. బాబు తమరికి దండం బాబు. తమరి గొప్ప మనసు బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి సార్. తమరు అదే పని మీద ఉండి రోడ్డు మీద అందరినీ కొట్టుకుంటూ పండి. మీకున్న శక్తి సామర్థ్యాలు మాకు లేవు సార్. ఆ దేవుడు మాకు ఇచ్చింది ఒకే ఒక్క గుండె సార్. ఎవరికైనా ఒకటే గుండె ఉంటుంది సార్. ఇది ఉండాలి, అడిగే దమ్ము ఉండాలి, లేకపోతే ఆలోచించే శక్తి ఉండాలి. మాకు ఉందిరా. పోరా పో, ఎక్కడికి పోతావు పో. పద్మా చూసావా, నీ కొడుకు ఎదిగిపోయాడే, చాలా ఎదిగిపోయాడు. మరి చెయ్యి కూడా దాడిపోయాడు. చిన్నప్పుడు వాడు పెన్సిల్ గొడవలు తీసుకొస్తే ఏదో పిల్లాడు లేని వదిలేసాం. ఇప్పుడు పేకల దగ్గర గొడవలు తీసుకొస్తున్నాడే, ఏదో ఒక రోజున వాడు చచ్చాడనే ఖబరు కూడా మనం వినాల్సిందే. ఎందుకంటే మనం కన్న మనబెట్టే మన మాట విన్నప్పుడు అమ్మ బాబు ఎవరో తెలియకుండా రోడ్డు మీద అడ్డంగా తిరిగే ఆ రౌడీ వేతలు మన మాట వింటారా? వస్తారు. వాళ్ళు ఏదో ఒక రోజు మన ఇంటికి రావడం ఖాయం. మన పరువు తీయటం ఖాయం. మన పరువు తీయటం ఖాయం. హలో, నేను సీన్ అంకుల్. ఏంటి? మమ్మల్ని పెద్ద మనిషి తీసుకొచ్చాడు అంకుల్. పెద్ద మనిషి ఏమిటి? తీసుకురావటం ఏంటి? ఈయన కర్నూలులోనే పెద్ద మనిషి అంకుల్. మమ్మల్ని మా కంప్యూటర్స్ ని మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు అంకుల్. అర్జెంట్ గా ఇటీరా. హలో, నేను కన్నారావుని మాట్లాడుతాడా. మీ వాడు మా కుర్రాన్ని కొట్టినాడంట. అందుకే మీ వాడిని చూడాలనిపించే వాడిని ఫ్రెండ్స్ తీసుకొచ్చిన. వాళ్ళలో ఆడపిల్లలు కూడా ఉండరు. మీ వాడేదో పెద్ద పుడింగంట కదా, వచ్చి కాపాడుకోమను. రాకపోతే ఆడవాళ్ళ శీలాలతో పాటు పానాలు కూడా పోతాయి. ఎవరండి? ఎక్కడి నుంచి ఫోను? ఎవరో కన్నారావట. ఆ సీను వాళ్ళ ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసి. ఏంటి సీను కిడ్నాప్ అంటున్నారు? ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చే ప్రతి ఫోన్ నీకు కాదు, నీకు సంబంధం లేదు. వెళ్ళు. అది నాకే అయి ఉంటది. ఎవరో చెప్పండి. నీకు సంబంధం లేదని చెప్పాను, నువ్వు లోపలికి వెళ్ళు. సీనుకి ఏమైంది? ఎక్కడున్నాడు? నాకు తెలీదు. చెప్తారా లేదా? చెప్పుతో రాఘవా, ఇప్పుడు వరకు కొడుకునే చూశారు, మర్యాదగా చెప్పండి. మూర్ఖుడా, నువ్వు అక్కడికి వెళ్ళావంటే వాళ్ళని ప్రాణాలు తీస్తారా? ఎవడో కన్నారావంట నీ ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేశానని ఫోన్ చేశాడు. వాడి పేరు ఎందుకు చెప్పావు నువ్వు? రే బాబు, అన్నా వాడొచ్చాడు. కర్నూల్లో ఈ కన్నారావు మనుషుల్నే కొట్టి ఎట్టా బతుకుందాం అనుకున్నావురా? నా మనుషులని తెలిసినా కొడతావంటరా? అంత మొగడుగా నువ్వు? రాఘవేంద్ర,
రేయ్ మాకే ఎదురు తిరిగినందుకు నిన్నిప్పుడే చంపేస్తా. ఇప్పుడే చంపేస్తావా? ఇప్పుడే చంపుతాను రా. ఇక్కడే చంపేస్తావా? ఈయన్నే ఇదే స్పాట్ లో చంపేస్తా. ఒక్క నిమిషం సార్. దేవుడికే దండం పెట్టుకో. ఇదే నీ కాకర రోజు. చంపరా, చంపు. రాజీవ్ గాంధీ ఎలా చనిపోయాడో తెలుసు కదా? తెలుసు. అది కేవలం బెల్ట్ బాంబు, ఇది టోటల్ బాడీ బాంబు. నొక్కేననుకో మొత్తం వెళ్ళిపోతాం. వద్దు, నొక్కొద్దు, నొక్కొద్దు. నొక్కితే నువ్వు కూడా చచ్చిపోతావురా. నేను చచ్చిపోయినా పర్లేదురా, నువ్వు గుండావు కదా, నువ్వు నన్ను చంపాలి. చంపరా, ఇక్కడ పొడరా, ఇదే స్పాట్ లో చంపరా. ఇక్కడ పొడుస్తావా? పొడరా, వద్దు, పొడు. ఉత్తినే అన్నా. అయితే మన ఇద్దరం ఫ్రెండ్సా? ఫ్రెండ్సా? మరి నన్ను కౌగిలించుకోవా? కౌగిలించుకోరా? నొక్కొద్దు, నీ కాడు మొక్తా ఉండా. వద్దు. ఈ భయం ముందుండాలిరా, ముందుండాలి. బాంబులకు భయపడేవాడివి రాయలసీమలో ఎలా పుట్టావురా? కొట్టు, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, కానీ బాంబు పేలకుండా చూడు. నొక్కొద్దా? భయంగా ఉందా? నీకు దండం పెడతాను, ఆ బాంబులు తీసుకోట్టు. ఒక అమాయకుడిని పట్టుకుని రోడ్డు మీద చితక్ కొట్టేస్తున్నారా? ఎరా చంపుతావా? చంపురా. No! Stop! Stop! Stop, I say! What hell is going on here? ఒక పెద్ద మనిషిని పట్టుకుని నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా చితక్ కొడుతుంటే అలా కళ్ళప్పగించి చూస్తూ నిల్చుంటారా? అరే అయ్యో, అసెంబ్లీలో సీఎం మాట్లాడుతుంటే అపోజిషన్ వాళ్ళు చెవులు రిక్కించుకుని విన్నట్టు మీరంతా చూస్తూ నిల్చుంటారా? యు హావ్ సోషల్ కాన్షియస్, యు హావ్ సివిక్ సెన్స్. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, యు స్టేట్ ఫెలో. యు నో, దిస్ ఇస్ ఇండియా. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ఇట్ ఇస్ నాట్ డిప్లొమాటిక్ కంట్రీ. This country born with lot of customs and relationships. You should know how to help others. You should know. ఒక హిందువుని కొడితే 100 మంది హిందువులు వస్తున్నారు. ఒక ముస్లింని కొడితే 100 మంది ముస్లిమ్స్ వస్తున్నారు. ఒక కమ్ముని కొడితే 100 మంది కమ్ములు వస్తున్నారు. ఒక కాపుని కొడితే 100 మంది కాపులు వస్తున్నారు. బట్ ఒక్క మనిషిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద కొడుతుంటే ఒక్కడు కూడా ముందుకు రావటం లేదురా. వై? ఎందుకు? యు నో వై? మీలో సామాజిక స్పృహ తగ్గిపోయింది. lack of social consciousness. Yes, you don't worry, I will see you. Relax. ఓహో, పొట్ట మీద కూర్చున్నారా? You want water? ఇదిగోండి సార్. రా. Don't worry. You don't worry. తగ్గిపోతుంది. రేపు జరిగిన సంవత్సరానికి వచ్చి ఆడబిడ్డ మగబిడ్డ అని అడిగినట్టుంది. ఏం జరిగింది? నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఎవరు చేశారు? నేనే. మీరు చేశారా? నేను చేయలేదు, చూశాను. మీరా? హైట్ తక్కువేమో కానీ సైట్ తక్కువ కాదు. సాక్ష్యం చెప్తారా? వాట్ యు మీన్? యు నో హూ యామ్ ఐ? ఐ యామ్ చంద్రశేఖర్ ఆజాద్, లెక్చరర్ ఇన్ ఎస్టీపీసీ కాలేజ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఏ క్షణమైనా సరే, పగలైనా రాత్రైనా సాక్ష్యం చెప్పి తీరుతాను. భారతీయుడు కాదు నా కర్తవ్యం. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ ఇండియన్. ఓకే, టేక్ హిమ్ టు హాస్పిటల్. ఇమిడియట్లీ టేక్ హిమ్ టు హాస్పిటల్. నిన్ను కొట్టిన వాణ్ణి చచ్చినా వదిలిపెట్టను. yes. श्री राघवेंद्र गुरुनाथ, 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 श्री राघवेंद्र गुरुनाथ.